బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శుక్రవారం పుదుచ్చేరి రాష్ట్ర మత్స్యకార మంత్రి కె లక్ష్మీనారాయణను కలిశారు. యానం ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానంలో ఉన్న మత్స్యకారులు అందవలసిన రెండో విడత 9 నెలల పరిహారం నిన్న ప్రభుత్వ ఖాతాలో సుమారు 5,289 మంది మత్స్యకారులకు గాను 9 నెలలకు గాను 11,500 చొప్పున మొత్తం 54,74,11,500 రూపాయల మొత్తాన్ని అతి త్వరలోనే ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు తీసుకొని లబ్ధిదారులైన మత్స్యకారుల ఖాతాలో జమ అవుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శుక్రవారం పుదుచ్చేరి రాష్ట్ర మత్స్యకార మంత్రి కె లక్ష్మీనారాయణను కలిశారు. యానం ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానంలో ఉన్న మత్స్యకారులు అందవలసిన రెండో విడత 9 నెలల పరిహారం నిన్న ప్రభుత్వ ఖాతాలో సుమారు 5,289 మంది మత్స్యకారులకు గాను 9 నెలలకు గాను 11,500 చొప్పున మొత్తం 54,74,11,500 రూపాయల మొత్తాన్ని అతి త్వరలోనే ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు తీసుకొని లబ్ధిదారులైన మత్స్యకారుల ఖాతాలో జమ అవుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. అదేవిధంగా గతంలో కూడా 179 మంది పేర్లు తీసివేయడం జరిగిందని వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరడమైందని అన్నారు. మత్స్యకారులకు భోజనం చేసే నిధుల కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి గారికి మరియు మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణలకు మరియు సెక్రటరీ డైరెక్టర్ అదేవిధంగా ఓఎన్జీసీ డైరెక్టర్ రత్నేష్ కుమార్లకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామం నుంచి 12 మంది భవానీలు బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్దకు పాదయాత్ర చేసుకుంటూ శుక్రవారం బయలుదేరి వెళ్లారు. కలకాలపేట గ్రామం నుంచి గత 20 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా బయలుదేరిన భవానీలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బెజవాడ దుర్గమ్మ ఆలయం వద్దకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నామని గురు భవానీలు తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలోని భవానీల బృందం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామం నుంచి 12 మంది భవానీలు బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్దకు పాదయాత్ర చేసుకుంటూ శుక్రవారం బయలుదేరి వెళ్లారు. కలకాలపేట గ్రామం నుంచి గత 20 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా బయలుదేరిన భవానీలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బెజవాడ దుర్గమ్మ ఆలయం వద్దకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నామని గురు భవానీలు తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలోని భవానీల బృందం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరి మాత
జై కనకాలపేటలో 1986లో స్టార్ట్ అయిందని దుర్గమ్మ గుడి స్థాపించారు. అప్పుడు 88లో నుంచి స్టార్ట్ అయింది మాలవేయటం. అప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ భవానీ చేశారు పాదయాత్ర. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కంటిన్యూగా అలా పాదయాత్రకు వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి విజయవాడ డైరెక్ట్గా పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తున్నారు భవానీలు. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం ఒకరు 2 అయ్యారు, 2కి 3 అయ్యారు, 3కి అంతలు పెరిగారు. ప్రతి సంవత్సరం భవానీలు ఇక్కడి నుంచి విజయవాడ యాత్రకి వెళ్తున్నారు. ప్రతి 2 బస్సుల మీద భవానీలందరూ కూడా వెళ్తున్నారు విజయవాడకి. ఆ దుర్గమ్మ తల్లి అన్ని వేళలా మాకు సహకరిస్తుంది ఆ తల్లి. అందుకు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి సేవాకారం చేసుకుని తరించుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వీరిని చూసి మరి ఇంకొకరు కూడా ఈ భవానీ మాలలు వేసుకుని అమ్మవారి కృప పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను. జై దుర్గా భవానీకి జై, మాతకు జై, జై, కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రి నగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ భాగవతి శ్రీహరి శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రి నగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ భాగవతి శ్రీహరి శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు శ్రీ రాధాకృష్ణ మందిర వ్యవస్థాపకులు గాడిమోగ వాస్తవ్యులు శ్రీ పూసలయ్య భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోని భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొత్తపేట అగ్రహారం వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా అమ్మవారిని ప్రతిష్ఠించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పీటల మీద కూర్చున్న దంపతులను ఆశీర్వదించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొత్తపేట అగ్రహారం వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా అమ్మవారిని ప్రతిష్ఠించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పీటల మీద కూర్చున్న దంపతులను ఆశీర్వదించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దుర్దోష శాంచద్ధం మమ జన్మరాశి వశాతు కొబ్బరికాయలు అమ్మ 3 కొబ్బరికాయలు కొట్టేవాడి చక్కల వాడి కానీ మధ్యలో జల్లకుండా చెల్లి పక్క నుంచి రామ్మ మధ్యలో ఉండదు. అచ్చం వేడు దాంట్లో తీసుకోండి. ఎవరు వర్షాలు వాళ్ళు పెట్టండి. అమ్మాయి
పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నిన్న పుదుచ్చేరి అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఓఎన్జీఎస్ సంస్థ ద్వారా మత్స్యకారులకు అందవలసిన నష్టపరిహారం ప్రభుత్వ ఖాతాలో జమ అయిందని జరిగిందని, అదేవిధంగా సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోరడమైందని అన్నారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో మరణించిన వారికి ప్రభుత్వం సహాయ నిధులు గతంలోని కేంద్ర ప్రభుత్వం మొత్తం 66 కుటుంబాలకు గాను 14 కుటుంబాలకు 50,000 రూపాయలు జమ చేయడం జరిగిందని, మిగిలిన సుమారు 52 కుటుంబాలకు ఇంతవరకు 50,000 రూపాయలు, మరణించిన కుటుంబాలు ఎలాంటి సహాయం అందలేదని గత అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రస్తావించడం జరిగిందని, సాధ్యమైనంత వరకు బాధిత కుటుంబాలకు అందజేయాలని కోరారు. పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ నిన్న పుదుచ్చేరి అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఓఎన్జీఎస్ సంస్థ ద్వారా మత్స్యకారులకు అందవలసిన నష్టపరిహారం ప్రభుత్వ ఖాతాలో జమ అయిందని జరిగిందని, అదేవిధంగా సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోరడమైందని అన్నారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో మరణించిన వారికి ప్రభుత్వం సహాయ నిధులు గతంలోని కేంద్ర ప్రభుత్వం మొత్తం 66 కుటుంబాలకు గాను 14 కుటుంబాలకు 50,000 రూపాయలు జమ చేయడం జరిగిందని, మిగిలిన సుమారు 52 కుటుంబాలకు ఇంతవరకు 50,000 రూపాయలు, మరణించిన కుటుంబాలు ఎలాంటి సహాయం అందలేదని గత అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రస్తావించడం జరిగిందని, సాధ్యమైనంత వరకు బాధిత కుటుంబాలకు అందజేయాలని కోరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, మంగళధ్వని, పంచామృత అభిషేకం, సువర్ణ పుష్పార్చన, ముత్యాల హారతి, సహస్రనామార్చన, స్వామివారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, ఆలయ యుగ్మ ప్రదక్షిణ, నీరాజన మంత్రపుష్పం మరియు ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ గురుదత్త బ్రాహ్మణ సేవా సమితి వారిచే జరపబడింది. ఈ కార్యక్రమంలోని సిఎస్ఆర్ కృష్ణమూర్తి, టిఎస్ రాజేశ్వరరావు, కుమార్, శ్రీ నాగభట్ల బుజ్జి, ఎన్ సుబ్రహ్మణ్య కుమార్, హెచ్ భాస్కర్ శర్మ, బాలంత్రం శ్రీనివాసు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, మంగళధ్వని, పంచామృత అభిషేకం, సువర్ణ పుష్పార్చన, ముత్యాల హారతి, సహస్రనామార్చన, స్వామివారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, ఆలయ యుగ్మ ప్రదక్షిణ, నీరాజన మంత్రపుష్పం మరియు ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ గురుదత్త బ్రాహ్మణ సేవా సమితి వారిచే జరపబడింది. ఈ కార్యక్రమంలోని సిఎస్ఆర్ కృష్ణమూర్తి, టిఎస్ రాజేశ్వరరావు, కుమార్, శ్రీ నాగభట్ల బుజ్జి, ఎన్ సుబ్రహ్మణ్య కుమార్, హెచ్ భాస్కర్ శర్మ, బాలంత్రం శ్రీనివాసు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతమవ్యకం కవికం సముద్రేంద్రం విశ్వశంభవం ఆత్మకోశ ప్రతీకాశకం ప్రతీర్చాపిదోకం అదో నిష్ట్యామిదస్యాంతినాభ్యామ ప్రతిష్టతే ద్వానమానాకులం భాతి విశ్వస్యాయతనం మహద్ సంతతకం సనావిష్టమం పత్యాకో సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహావిష్ణుర్విశ్వాక్షర్ విశ్వతోముఖః సోగ్రభగులియతిష్ఠన్నాహారమనర్జవిః సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోతమ ఓం శాంతి 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 సహనావతు సహనో భునక్తు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో 39వ శ్రీదేవి నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు శుక్రవారం ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోణంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ పర్యవేక్షణలో కనకాల సత్యరాజు కుమార్లచే బాల త్రిపుర సుందరీదేవి అలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు అమ్మవారి ఆలయంలోని భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, సూర్బాబు, సత్యబాబు, రామకృష్ణ, గోవిందు మరియు భక్తులు, భవానీలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో 39వ శ్రీదేవి నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు శుక్రవారం ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోణంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ పర్యవేక్షణలో కనకాల సత్యరాజు కుమార్లచే బాల త్రిపుర సుందరీదేవి అలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు అమ్మవారి ఆలయంలోని భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, సూర్బాబు, సత్యబాబు, రామకృష్ణ, గోవిందు మరియు భక్తులు, భవానీలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతే దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే దేవతాభ్యో నమః. అందరూ కూడా నమస్కారం చేయడం. సిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. రాత్రి నమస్కారం సమర్పయామి. మహాగణాధిపతి దేవత ప్రసాదం శిరసాగున్నామి. విఘ్నేశ్వరుడిగా పూర్తి చేసిన అక్షరాలు శిరస్సుకొని పూర్తి చేసిన పుష్పం తీసుకుని భగవాన్ శివరాజు శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాదం శిరసాగున్నామి. మహాగణాధిపతి దేవత ప్రసాదం మహాగణాధిపతి దేవత ప్రసాద సిద్ధిరత్వం. అందరూ కూడా గణపతికి నమస్కారం చేయమా. ఒకసారి గణపతిని పైకి పట్టుకోండి. అని సహస్రఫలమాదేవి గణపతి దైవపురి సహస్రఫలమాదేవి శరణమోరాధ్యాయురా సర్వనాథరే పాపం గౌరవ దోస్తప్రణాసే యజ్ఞేన యజ్ఞమై సర్వదేవ కానిడమాని ప్రణామ్యాసమ శ్రీరాకం వైమాన సదంబే యత్ర పూర్వే సాక్షాత్తి దేవ. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రాంటు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పాల కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రుల మహోత్సవాలు ఉత్సవాల రెండవ రోజైన శుక్రవారం బాలపూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ భక్తి శ్రద్ధలతో జరిపించారు. బాలికను బాల త్రిపుర సుందరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఊయలు ఊగిస్తూ భక్తులు తన్మయం చెందారు. తొలుత ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు ఆయా పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రాంటు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పాల కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రుల మహోత్సవాలు ఉత్సవాల రెండవ రోజైన శుక్రవారం బాలపూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ భక్తి శ్రద్ధలతో జరిపించారు. బాలికను బాల త్రిపుర సుందరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఊయలు ఊగిస్తూ భక్తులు తన్మయం చెందారు. తొలుత ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు ఆయా పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు.
ఏం లక్ష్మీం జాత వేదో మమావహ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. కదలీ ఫల కాశ్మీర ఫల అతిబీజ ఫల సహిత మధుర పదార్థాన్ని నివేదయామి. శుష్క ద్రాక్ష ఫలాన్ని నివేదయామి. మనం పల్లి పట్టుకోగలవా? ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ మీ నలుగు తీసుకో కంగారంగా. మధ్య మధ్య పాని కొడుకో తీసుకోండి. తిరిగొచ్చు కొంచెం పట్టుకుంటుంది అలాగా. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి పట్టుకుంటుందా అమ్మ? పచ్చుకోండి. మూలం సమర్పయామి. అయ్యా అక్కడ పొర వెలిగించి ఇలా ఇచ్చేయండి. శ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముఖేతయా మాసగుం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ కలయే. హర హర మహాదేవ. గోవింద గోవింద గోవింద. జయ బోలో మాతా మహారాజ్ఞికి, దుర్గా భవానీ మాతకు, శ్రీ బాల కనక దుర్గమ్మ వారికి, శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి. బాల కనక దుర్గమ్మ వారి ఆలయ సన్నిధిలో బాల పూజ అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఒక చిన్న పాపని బాలా త్రిపుర సుందరిగా భావించుకుని ఆ అమ్మాయికి షోడశోపచార పూజ అనగా ధ్యానం, ఆవాహనం, కాళ్ళు కడిగి వస్త్రాలిచ్చి పుష్పమాలిక సమర్పించి ధూపదీప నైవేద్యాలు, నీరాజన మంత్రపుష్పాలు ప్రదక్షిణతోటి షోడశోపచార పూజ చేయడం జరిగింది. ఈ యొక్క బాల పూజ అనేటువంటిది దేవీ నవరాత్రుల్లో ఎవరైతే చేస్తారో వారు తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పడం జరిగింది. శ్రీ దండుప్రోలు సుబ్బారావు గారి దంపతులు మరియు కర్రి సత్యానందం గారి దంపతుల చేత మరియు భక్తులందరి సమక్షంలో ఈ యొక్క బాల పూజ అనేటువంటి కార్యక్రమం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో ఈ బాల పూజ అనేటువంటిది చేయడంతో పాటు ఇంచుమించు ఒక 100 మంది బాలలకి అలంకార సామాగ్రి అనగా తిలకము, కాటుక ఇటువంటివి ఇస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతోంది. అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేయం స్మరామి. విఘ్నేశ్వరో విఘ్ననిరోధకారి నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు భూజ్యో మధుబలాభ్యాం వరదా భవంతు. అయం ముహూర్త సుముహూర్తో అస్తు అని కులదేవతని, తల్లిదండ్రుల్ని, గురువుల్ని, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని తలుచుకు నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సభాయై నమః. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. శుభమస్తు. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరే పుండరీకాక్షం సభాభ్యాభ్యంతరశ్రుతిః. పుండరీకాక్షాయ నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహా. సమస్త రాజోపచార శక్త్యోపచార పూజాం పరికల్పయామి. ఓం జాతవేదాం దేవీం శరణమహం ప్రశ్వా. మోష్టముద్రే బహుళాన దుర్గే భవతోకాయ తనయామి సంయో. విశ్వానినో దుర్గా జాతవేదస్తిం ధుంధనావా మాతెరుషే.
ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటే ఒక 5 ఒకసారి ఉపయోగించి వచ్చేయాలండి. అయిపోయి ఉపయోగించి వచ్చారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం మురమల పీతానివారిపాలెం గ్రామంలో ఓ ఇంట్లో భారీ త్రాచుపాము హల్చల్ చేసింది. రాత్రి బుసలు కొడుతున్న భారీ పామును చూసి భయభ్రాంతులకు గురైన బలభద్ర నాగ శ్రీనివాస్ కుటుంబీకులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. పామును చాకచక్యంగా బంధించిన గణేష్ వర్మ సురక్షితమైన ప్రాంతంలో పామును వదులుతానని పేర్కొన్నారు. గణేష్ వర్మ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం మురమల పీతానివారిపాలెం గ్రామంలో ఓ ఇంట్లో భారీ త్రాచుపాము హల్చల్ చేసింది. రాత్రి బుసలు కొడుతున్న భారీ పామును చూసి భయభ్రాంతులకు గురైన బలభద్ర నాగ శ్రీనివాస్ కుటుంబీకులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. పామును చాకచక్యంగా బంధించిన గణేష్ వర్మ సురక్షితమైన ప్రాంతంలో పామును వదులుతానని పేర్కొన్నారు. గణేష్ వర్మ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మలికీపురంలో అప్రకటిత నిరంతర విద్యుత్ కోతలను నిరసిస్తూ సిపిఐ ధర్నా చేపట్టింది. నియోజకవర్గ పరిధిలో తరచూ విద్యుత్ కోతలు నివారించాలని, విద్యుత్ ధరలు పెంచకూడదు అంటూ మలికీపురం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు సిపిఐ నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మలికీపురంలో అప్రకటిత నిరంతర విద్యుత్ కోతలను నిరసిస్తూ సిపిఐ ధర్నా చేపట్టింది. నియోజకవర్గ పరిధిలో తరచూ విద్యుత్ కోతలు నివారించాలని, విద్యుత్ ధరలు పెంచకూడదు అంటూ మలికీపురం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు సిపిఐ నేతలు. నివారించాలి అప్రకటిత కరెంట్ కోతలను, అప్రకటిత కరెంట్ కోతలను, అప్రకటిత కరెంట్ కోతలను, అప్రకటిత కరెంట్ కోతలను, విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మెరుగుపరచాలి. విద్యుత్ గ్రామాల్లో, విద్యుత్ గ్రామాల్లో, విద్యుత్ గ్రామాల్లో ఎత్తివేయాలి. కరెంట్ కోతలను, కరెంట్ కోతలను, అప్రకటిత కరెంట్ కోతలను పెంచొద్దు. విద్యుత్ ఛార్జీలను, విద్యుత్ ఛార్జీలను, విద్యుత్ ఛార్జీలను వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. అప్రకటిత కరెంట్ కోతలను, అప్రకటిత కరెంట్ కోతలను
గ్రామాల్లో అప్రకటిత కరెంట్ కోతలను పెంచొద్దు కరెంట్ ఛార్జీలను రాజేంద్ర ప్రసాద్ సిపిఐ రాజోల్ నియోజకవర్గ కార్యదర్శి. మరి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కరెంట్ ఛార్జీలను పెంచుకుంటూ పోతున్నాయి ఈ ప్రభుత్వాలు. మరి సామాన్య మానవుడు పేదలు కూడా ఈ కరెంట్ ఛార్జీలని భరించలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో 2 నెలలకు వసూలు చేసేటువంటి కరెంటు బిల్లు ఈరోజు 1 నెలకే ఆ కరెంటు బిల్లు వసూలు చేయడం జరిగింది. ఏంటి ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి అడిగితే ట్రూ అప్ అంటారు. ఎప్పుడో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం వసూలు చేస్తామని చెప్పేసి జగన్ గారి గవర్నమెంట్ చెప్పింది. మరి ఈరోజు వచ్చినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కూడా ఈ విద్యుత్ మీద మళ్ళీ భారాలు మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 8,100 కోట్లు మళ్ళీ ఈ విద్యుత్ భారాలు పెంచే విధంగా మరి అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే అనేక బాధలు పడుతున్నటువంటి ప్రజలు, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అన్ని పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో మళ్ళీ ఈ కరెంట్ ఛార్జీలు పెంచే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా మేము చెప్పేదంటే నమస్కారం. మరి వేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు సెగినేటిపల్లి, మలికిపురం మండలాల కరెంట్ ఆఫీసుల ముందు ధర్నా కోసం ఇవాళ గ్యాదర్ అవ్వడం జరిగింది. ప్రత్యేకించి దీంట్లో అప్రకటితమైనటువంటి కరెంటు కోతలు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఎక్కడా కూడా రాత్రి లేదు, పగలు లేదు, నిత్యం కూడా కరెంట్ సరఫరా చాలా అంతరాలతో ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఫ్యాన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. మరి ఈ సందర్భంలో మరి కరెంటు కోతలు, అదే రకంగా మరి కరెంటు సరిగ్గా ఇవ్వకపోయినప్పటికీ కూడా మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి మన వారం రోజుల కిందట మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితుల్లో మళ్ళీ కరెంట్ ఛార్జీలు ఇప్పటికే తడిపి మోపడి చాలా భారంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ పిడుగుపడినట్టుగా ప్రజల మీద మళ్ళీ విద్యుత్ భారం చాలా బరువు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు ఉన్నాయి. 2వ రోజు ప్రత్యేక అలంకరణలో అమ్మవారును దర్శించుకొని పూజలు చేస్తున్నారు భక్తులు. కోదశివారి పాలెంలోని విజయదుర్గమ్మను 15 రకాల పండ్లతో అలంకరించారు. नमः वन्यमंडलवासिन्ये नमः भक्तमंडलके नमः पशुमांसवासिन्ये नमः संप्रदाय भाषणाय नमः सदाशिवभक्तिन्ये नमः कामशक्ति संपन्नाय नमः समलाभजनके नमः तरुण्यवाय नमः उमापहाय नमः. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ వర్గీకరణ మత స్వేచ్ఛ అంశాలపై ఈ నెల 12న కాకినాడ అంబేద్కర్ భవన్లో జరిగే సదస్సుకు ఎస్సీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలి అంటూ మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. ముమ్మడివరం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వర్గీకరణ అంశంపై ప్రభుత్వాలు నోరున్న వారిని మాటలు వింటున్నాయి. మాలలు అభిప్రాయం వినాలి. మాల జాతిని కించపరుస్తూ మాట్లాడడం, మత స్వేచ్ఛను కించపరడం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వంటి వారికి తగదు అంటూ రాజేష్ అన్నారు. కృష్ణ గారు మోడీ గారితో మీటింగ్ పెడితే పార్టీలకు అతీతంగా వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతారు, టీడీపీ వాళ్ళు అందరూ వెళ్ళారు. మోడీ గారు వాళ్ళందరినీ చూసి అందరూ నాకు ఓటు కానీ ఎవరు ఓటు వాళ్ళదే. కానీ సమయం వచ్చేటప్పటికి మన వాళ్ళ దగ్గర చూస్తే నేను ఆ పార్టీకి వెళ్ళాను.
రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది కొడుతున్నాను, ఆ రెండింటిని సమర్థించాలి. అయితే నేను అడిగేది ఓసీ సోదరులు, బీసీ సోదరులు నేను ఒకటే అడుగుతాను. ఓసీలో బీసీలతో పోలిస్తే ఎస్సీలో ఎక్కువ పేదలు ఉన్నారా లేదా? ఎస్సీలో పేదలు కడిగి పేదలు ఉన్నారా? బీసీ ఓసీలో ఎక్కువ పేదలు ఉన్నారా? ఎస్సీలో లేదా ఉన్నారు. మరి బీసీ రిజర్వేషన్ పెంచాలనే గొప్ప ఆలోచన మీకు వచ్చింది, ఓసీలో ఉన్న పేదల గురించి ఆలోచించాలనే ఉన్నతమైన ఆలోచన మీకు వచ్చింది. మరి ఎస్సీలో కఠిన పేదలు ఉన్నప్పుడు జనాభా చూస్తే అప్పుడున్న 15% కాదు, ఇప్పుడు 25-30% ఉన్నారు. వీళ్ళకి పేదలకు పెరిగిపోతున్న వీళ్ళకి ఇంకా కొన్ని అవకాశాలు పెంచాలనే ఆలోచన రాలేదు ఎవరికి. ఉన్నదాన్ని ఒకరికి మధుకృష్ణ గారు అడుగుతారు, 15 ఉన్నా 9 ఇచ్చేయండి అంటాడు. 9 ఇచ్చేస్తే సమాధానం అయింది. 4 ఆలోచించి ఆ మధుకృష్ణ గారు 9 ఇచ్చేస్తే అది సమన్వయం జరిగినట్ట. ఏం పాపం చేశారండి మామూలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారు? ఏ పార్టీ అంటే ఆ పార్టీకి అధికారంలో ఉన్నాం కదా. నేను రాజేష్ మహాసన్ అండి. ఈ రోజున ముమ్మిడివరం నియోజకవర్గానికి ఒక ఆహ్వానం తెలియజేయడానికి వచ్చాను. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ గారి భవన్లో ఎస్సీ వర్గీయులు, ఎస్సీల మత స్వేచ్ఛ ఒక సమావేశం ఏర్పాటు చేశాను. దానికి ముమ్మిడివరం నుంచి ఆ ఎస్సీ సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరేం కాదండి, ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ వెనకబడి ఉన్న కారణంగా, పేదరికం ఉన్న కారణంగా ఓసీలో ఉన్న సోదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు. అలాగే బీసీలకు కూడా రిజర్వేషన్ శాతం సరిపోవట్లేదని, వారి రిజర్వేషన్ కూడా పెంచాలని చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఆ 2 వర్గాల కోసం మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పేదలు ఎక్కడున్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అయితే ఎస్సీల విషయంకి వచ్చేటప్పటికి ఎస్సీల పాపులేషన్ 15% నుంచి 25-30% ఎప్పుడో పెరిగింది. కానీ ఎస్సీలకి ఏమైనా చేయాలన్నప్పుడు అవకాశాలు పెంచాలనే ఆలోచన ఎవరికి రాకపోవటం మేము నిజంగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నామండి. ఎవరికి పెంచాలనే ఆలోచన రాకపోతే ఒక లెక్క, ఉన్న అవకాశాలను కూడా తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మందకృష్ణ గారు లాంటి నాయకుడు వచ్చి నోరు ఉంది, ఆయనకి బలం ఉందనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 15 అవకాశాల్లో 9 అవకాశాలు నాకు ఇచ్చేయండి, మా వర్గానికి ఇచ్చేయండి అని చెప్పి ఆయన అడగటం మరి ఏం సమానత్వం మాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ రఘురామరాజు గారు లాంటి వ్యక్తులు, మంచిగా ఉండే వ్యక్తులు, గొప్ప వ్యక్తులు కూడా కులం మారితే మతం మారితే కులం మారిపోవాలి, మీరు దొంగలుగా బతుకుతున్నారు, మీరు సర్టిఫికేట్లు మార్చుకోకుండా దొంగ బతుకుతున్నారని పబ్లిక్ గా 50 లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న మాలల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారండి. చాలా బాధగా, చాలా అవమానంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గౌరవ మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి 2వ వెర్షన్ కూడా మీరు వినాలి. ఎందుకంటే మాలల్లో కూడా చాలా పేదలు ఉన్నారు, చదువుకుని కూడా ఉద్యోగాలు లేకుండా పెయింటర్లు గాను, ఆటో డ్రైవర్లు గాను, రైతు కూలీలు గాను బతుకుతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మా పైన దోపిడీదారులుగా, దొంగలుగా ముద్రేయటం, దొంగ బతుకుతున్నారు అన్నట్టు ముద్రేసి మమ్మల్ని, మా తర్వాత తరాలను కూడా అవమానిస్తున్నారండి. కాబట్టి మా వేదన కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి. మాకు వీలైతే అవకాశాలు పెంచండి. ఎందుకంటే పేదరికం, జనాభా ఎక్కువ శాతం పెరిగింది దళితుల్లోనే, కాబట్టి అవకాశాలు పెంచండి. పెంచిన తర్వాత ఎవరికి సరిపడిన అవకాశాలు మీరు అప్పుడు పంచినా పర్వాలేదు, కానీ ఉన్న అవకాశాల్లోనే ఆ అవకాశాలను కూడా తగ్గించి, రాజ్యాంగం ఇచ్చిన 15% అవకాశాలను కూడా తగ్గించడం అంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాలల వెర్షన్ కూడా దాదాపు ఆంధ్ర తెలంగాణలో కలిపితే 1 కోటి మంది ఓట్లున్న ఈ మాల జాతిని, ఈ మాల వంశాన్ని కూడా ప్రతి గవర్నమెంట్ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని మా వాదనని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము చేసే ఈ ప్రయత్నానికి మీడియా మిత్రులు, అలాగే ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.